హలో ఫ్రెండ్స్, మీరు మీ జాబ్లో ఎడ్యుకేషన్లో భాగంగా చాలా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ క్రియేట్ చేస్తుంటారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను చాట్ జీపీటీని ఉపయోగించి ఇలాంటి అద్భుతమైన ప్రజెంటేషన్స్ని నిమిషాల్లో ఎలా క్రియేట్ చేయాలో చూపించబోతున్నాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ మనం చాట్ జీపీటీని వాడిన ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలంటే ముందుగా chat.openai.com అనే వెబ్సైట్లోకి లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కాగానే మనకి ఇలాంటి ఒక స్క్రీన్ అయితే కనిపిస్తుంది. అయితే మీకు చాట్ జీపీటీ పైన కంప్లీట్లీ అవగాహన లేనట్టయితే నేను దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే మీరు చూడొచ్చు. సో ఇక ఈ వీడియో విషయానికి వస్తే నేను ఇస్రో పైన ఒక 5 స్లైడ్ ప్రజెంటేషన్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అందుకు గాను ఇక్కడ సెండ్ మెసేజ్ బాక్స్లో నా క్వశ్చన్ అనేది ఎంటర్ చేశాను. సో జనరేట్ ఏ presentation on ISRO, Indian Space Research Organization, and its key accomplishment. The presentation should consist of 5 slides. సో నేను ఇస్రో పైన జనరేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇస్రో అని ఇచ్చాను. మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ను మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సో క్వశ్చన్ మెన్షన్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో మీకు విత్ ఇన్ ఫ్యూ సెకండ్సే మీకు స్లైడ్ ప్రజెంటేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇది స్టెప్ నెంబర్ 1 అండి. ఇక స్టెప్ నెంబర్ 2 విషయానికి వస్తే ఈ జనరేట్ అయిన ప్రజెంటేషన్కి సంబంధించి మనం విబిఏ మ్యాక్రో కోడ్ అనేది జనరేట్ చేయాల్సి ఉంటుంది. సో దానికి గాను ఇలా క్వశ్చన్ ఎంటర్ చేయండి. నౌ జనరేట్ విబిఏ మ్యాక్రో ఫర్ ద అబోవ్ ప్రజెంటేషన్. ఇలా క్వశ్చన్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి. సో విత్ ఇన్ ఫ్యూ సెకండ్సే మీరు చూస్తున్నట్టుగా నీట్గా విబిఏ మ్యాక్రో కోడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా జనరేట్ అయిన తర్వాత ఈ మ్యాక్రో కోడ్ని మనం కాపీ చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ విబిఏ మ్యాక్రో కోడ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత దీన్ని మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఎలా పేస్ట్ చేయాలో చూద్దాం. సో ఈ విధంగా కాపీ చేసుకున్న విబిఏ మ్యాక్రో కోడ్ని మనం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. దానికి గాను ఇలాంటి ఒక బ్లాంక్ ప్రజెంటేషన్ ఓపెన్ చేసి ఆల్ట్ F11 బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు మీకు వెంటనే ఈ విధంగా మైక్రోసాఫ్ట్ విజువల్ బేసిక్ అనే ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ విబిఏ ప్రాజెక్ట్ అని కనిపిస్తున్న విండోలోకి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి ఇన్సర్ట్ మాడ్యూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మీకు ఇక్కడ ఈ విధంగా ప్రజెంటేషన్ అనే న్యూ విండో ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీరు ఇంతకుముందు కాపీ చేసుకున్న విబిఏ కోడ్ను పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన వెంటనే ఇక్కడ మీకు రన్ బటన్ అని కనిపిస్తుంది. ఈ రన్ బటన్ క్లిక్ చేయండి. మీకు వెంటనే ఈ విధంగా కొత్త ప్రజెంటేషన్ అనేది జనరేట్ అయిపోతుంది. అయితే ఇక్కడ నేనేమన్నాను, స్టార్టింగ్లో బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ అన్నాను. బట్ ఇక్కడ ఇది ఒక చిన్న ప్లెయిన్ ప్రజెంటేషన్ లాగా ఉంది. సో దీన్ని మనం బ్యూటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మనకు మైక్రోసాఫ్ట్ యొక్క ఆఫీస్ 365 వెర్షన్స్లో అంటే ఆఫీస్ 365 పవర్ పాయింట్ అప్లికేషన్లలో మనకి ఇక్కడ ఒక డిజైనర్ అనే ఆప్షన్ దొరుకుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది కేవలం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 యాప్స్లోనే ఉంటుంది. జనరల్ ఆఫీస్ 2016, 2021లో ఈ ఆప్షన్ అనేది ఉండదు. సో ఎవరైతే ఆఫీస్ 365 వాడుతున్నారో వాళ్ళు ఈ డిజైనర్ అనే ఆప్షన్ ఉపయోగించుకోవచ్చు. సో లేని వాళ్ళు మామూలుగా ఇక్కడ డిజైన్ ఆప్షన్లోకి వెళ్ళి కావాల్సిన డిజైన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఇక డిజైనర్ ఆప్షన్ విషయానికి వస్తే కావాల్సిన స్లైడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు డిజైన్ థీమ్స్ ఐడియాస్ అనేది వస్తాయి. సో జస్ట్ క్లిక్ దట్. ఈ విధంగా మనకు బ్యూటిఫుల్ డిజైన్స్ అనేటివి అప్లై అయిపోతూ ఉంటాయి. సో సెకండ్ స్లైడ్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ డిజైనర్ అనేది కొన్ని ఐడియాస్ని చూపిస్తుంది మనకు. సెలెక్ట్ ఎనీ డిజైన్ దట్ యూ విష్ అండ్ ఫైనల్లీ సేవ్ యువర్ ప్రజెంటేషన్. సో ఈ విధంగా మనం చాట్ జీపీటీని వాడి అద్భుతమైన ప్రజెంటేషన్స్ని నిమిషాల్లో తయారు చేయొచ్చు. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలనుకుంటే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ యువర్ తెలుగు గీక్ సైనింగ్ ఆఫ్.